జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ బీఫార్మసీ వాళ్ళకి 2024 పాస్డ్ అవుట్స్ వాళ్ళకి ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. నిన్న వచ్చేసరికి బీటెక్ వాళ్ళకి వచ్చేసరికి 2024 వాళ్ళకి, 2023 వాళ్ళకి, 2022 వాళ్ళకు 9, 7 కాకుండా 30, 23 గ్రేస్ మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది. 30 వచ్చేసరికి రెగ్యులర్ వాళ్ళకు, 23 వచ్చేసరికి లేటరల్ ఎంట్రీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. మరి బీఫార్మసీ వాళ్ళు వచ్చేసరికి మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు 2024 వాళ్ళు. మరి 30, 23 గ్రేస్ మార్క్స్ మాకు ఉంటాయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు బీఫార్మసీ వాళ్ళు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 2022, 2023 పాస్డ్ అవుట్ బీఫార్మసీ వాళ్ళకి వచ్చేసరికి 10, 8 మాత్రమే ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత అది ఫస్ట్ 2022 వాళ్ళకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అదే నోటిఫికేషను ద్వారా 2023 పాస్డ్ అవుట్ బీఫార్మసీ వాళ్ళకి కూడా 10, 8 అంటే రెగ్యులర్ వాళ్ళకు 10, లాటరల్ ఎంట్రీ వాళ్ళకి 8 గ్రేస్ మార్క్స్ ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఒక్కసారి కూడా ఎన్హాన్స్మెంట్ అనేది చేయలేదు కాబట్టి అదే నోటిఫికేషన్నే వాడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం అదే నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన పని ఉన్నది కాబట్టి సో 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకు కూడా 10, 8 గ్రేస్ మార్క్స్ మాత్రమే ఇవ్వటం కుదురుతుందని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం అయితే జరిగిందనమాట. అయితే దీనికి గల కారణం ఏంటంటే బీఫార్మసీకి వచ్చేసరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అవుతూ ఉన్నారు, ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా లేరు. బీటెక్తో పోల్చినట్టయితే స్ట్రెంగ్త్ పరంగా కానివ్వండి, పాస్ పర్సంటేజ్ పరంగా కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ పరంగా కానివ్వండి, అన్నిట్లో బెస్ట్గా బీఫార్మసీ ఉండటం వల్ల ఎక్కడ చూసుకున్నా కూడా పాస్డ్ అవుట్స్ బాగా బయటకు వెళ్తున్నారు. ఎక్కడా కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు లేవు. అయితే ఉన్న ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ని దృష్టిలో పెట్టుకొని 10, 8 గ్రేస్ మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా 2 సబ్జెక్ట్స్కి. సో మీరు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీ కాలేజీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాత్రం మీ కాలేజీలో అప్లై చేసుకోండి, వర్కౌట్ అవుతుంది. ఇదనమాట. మరి ఇక ఇంతకు మించి మీకైతే వేరే ఏమీ ఉండవు.